నమస్కారం. శీర్షిక అంతా అనుకున్నట్లే. అబద్ధం అమీబాల రూపాలు మార్చుకుంటూ ఇంటింటికి తిరుగుతున్నది. జనంను నజర్బంద్ చేసి వందే మాతరం రైలంత వేగంతో దూసుకెళ్తున్నది. ఉడుకు నెత్తురు ఉక్కు నరాలకు విద్వేషపు సైలెన్లు ఎక్కిస్తున్నది. చిటికిన వేళ్ల బంధంతో బాల్యాన్ని దాటిన అన్నదమ్ముల మధ్య ఇప్పుడు అడ్డగోడలు మొలుస్తున్నాయి. చిటికిన వేళ్ల బంధంతో బాల్యాన్ని దాటిన అన్నదమ్ముల మధ్య ఇప్పుడు అడ్డుగోడలు మొలుస్తున్నాయి. ఒకే కంచంలో ఆకలి ఆర్పుకున్న, ఒకే చెప్పుల జతతో కష్టాన్ని పంచుకున్న దోస్తానాలు ఒక్కొక్క రంగుల గుడారంలో కత్తులు నూరుకుంటున్నాయి. ఏ ఇంట్లో చూసినా ముఖాలన్నీ పరశురాముని గండ్రగూడలై మెరుస్తున్నాయి. దారుల నిండా నిజాన్ని ఇజాల పెట్టెలో కుక్కి బరి తెగించి బరిసెల చేతులతో దాడికి తిరుగుతున్నది. పాత సామాను దుకాణాలపై బుల్డోజర్లు దూసుకొస్తున్నాయి. ఇంకా ఇలాగే నోర్లు తెరవకుంటే మాటలు నిషేధపు గోదాములో, భావాలు నియంత్రణ కొలిమిలో కాలి కమురెక్కవచ్చు. మనిషే నరరూప బానిస రోబోయై తెంచుకోవడానికి తలను సిద్ధం చేయవచ్చు. కాలు కదిపినా అడుగు లేపినా చూపులు స్వేచ్ఛాగీతాలై జనంలో అల్లుకోవాలన్నా, కట్టే బట్ట తినే తిండి నిల్చున్న నీడ జతగూడే తోడు అన్నిటికీ వాడి బూజు పట్టిన మెనూ ప్రకారమే. చిమ్ముకుంటూ కవిస్తున్న కొమ్ముల కన్నా గొంతులో ఉన్న కేరింతలే ప్రమాదకరం. ఇప్పుడు నటన లేవు, కపట చేష్టలు లేవు. నీతి, ధర్మం, న్యాయం బట్టలిప్పి లొట్టలేస్తున్నది. లోకం కాండ్రించి ఉమ్మేసిన ఉన్మాదపు మత్తులో ఊగిపోతున్నది. అవకాశాలు వయాశిస్తులు మాత్రమే. ఒంటి నిండా అన్నీ సర్దుకొని ఒక్కసారి రాజ్యాంగాన్ని స్మరించుకొని నిశ్శబ్ద యుద్ధమై సిద్ధం కావాలి. కులమతాల నిషాలో సోయి తప్పిన శరీరాలకు కొత్త నరాలు పేనాలి. లౌకికత్వ మహావృక్షంపై అందరము ఆనందంతో కేరింతలు కొట్టాలి. థ్యాంక్ యూ.